నేను మా కలెక్షన్ మా ఆయన గారు అయితే చూసారా నాటుకోడి లెగ్ ఫ్రై అయితే చేశారు. ఎలా చేసాం మామయ్య? పక్కనే వీడియో ఉంది చూడండి. మరి ఇదిగోండి చికెన్ని క్లీన్ చేసేసి కడిగేసుకొని పెట్టుకున్నాను. ముందుగా స్కిన్ తీసేద్దాం. స్కిన్ ఫ్రైకి అడ్డం వస్తుంది. స్కిన్ రిమూవ్ చేసేసి స్కిన్ ఇలా తీసేసానండి. ఎందుకంటే ఈ ఫ్రై చేస్తాను కాబట్టి స్కిన్ అడ్డం వస్తుంది. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ లూజ్ మొత్తం తీసేసి లూజ్గా ఉన్నదంతా తీసేయాలి, క్లీన్ చేసేయాలి. దీన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేద్దాం. నిలువుగానే కట్ చేయాలి, అడ్డంగా కట్ చేయకూడదు. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మొత్తం బారుగా ఇలా. ఓకే, విడిపోకూడదు. జాయింట్ అడ్డంగా కట్ చేయకూడదు, నిలువుగానే కట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా మసాలా అంతా లోన చక్కగా పట్టాలి. చక్కగా ఇలా నాటుకోడి లెగ్ ఫ్రై చేసుకుంటే ఏ క్లాస్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎక్కువ కట్ అవని మాకండి. ఇది ఇడిపోద్ది. ఇక్కడ ఇలా ఉంచండి దీన్ని. ఓకే, దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. మసాలా ప్రిపేర్ చేసుకొని మొత్తం మసాలా పట్టిద్దాం. ఓకేనా? ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి, నాటుకోడిది కాబట్టి ముందు ఉడికిస్తానండి. ఉప్పు పసుపు వేసి ఉడికిస్తాను ఒక 20 నిమిషాలు. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, లవంగాలు, చెక్క, స్టార్ మొగ్గ, యాలకులు, కొంచెం మిరియాలు. కొద్దిగా ఘాటుగా ఉండాలి కదండి, బాగుంటుంది కదా, అందుకని మిరియాలు ఏమన్నాడు మా ఆయన గారు. ఇప్పుడు ఇవి వేపుకోవాలి. కొద్దిగా లైట్గా వేగినాక మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసి పట్టుకున్న మసాలా ఇది కొంచెం తీసి ఉంచుకుంటున్నాను. మొత్తం మ్యారినేట్ చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం ఉంచాను, తర్వాత వేస్తా. అది 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నానండి, కొంచెం తగ్గించేసుకోండి. కారం స్పూన్నర, పసుపు కూడా ఇందాక వేసాను, కొంచెం తగ్గించే వేసుకోండి, ఇప్పుడు అవసరం లేదు ఎక్కువ. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను కదండి, అప్పుడు వేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్, ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయినాక మనం ఉడకబెట్టుకున్న లెగ్ పీస్కి అప్లై చేద్దాం. ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. ఇదిగోండి లెగ్ పీస్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. దీనికి మసాలా అంతా అప్లై చేద్దాం. చక్కగా పొరల్లోకి వెళ్ళేటట్టు కూర్చుకోండి. ఎక్కువ నొక్కమాకండి, ఎందుకంటే ఉడికింది కాబట్టి ఊడిపోతాయి. ఇలా అప్లై చేసుకోండి నీట్గా.
ఈ మసాలాని మనం తయారు చేసుకుంటేనే బాగుంటుందండి, మామూలు గరం మసాలా లాగా వాడకూడదు. మ్యారినేట్ చేసి ఉంచక్కర్లేదండి, ఎందుకంటే మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి మ్యారినేట్ అవసరం లేదు. చక్కగా చాలా చక్కగా ఉడికిపోయింది. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఈ మాత్రం చాలండి నూనె. ఆయిల్ వీటెక్కింది, లెగ్ పీస్ వేసేసుకుంటున్నాం. ఇదిగోండి, మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే బాగా ఉడికిపోయిద్దండి, అదంతా ఆవిరి పట్టిద్ది కదా, చాలా బాగా ఉడికిద్ది. ఇదిగోండి, ఇందాక తోలు దాని మీద నుంచి రిమూవ్ చేసాం కదా, ఈ తోలు కూడా దీనిలో మసాలాలో కలిపి కాల్చుకుంటాను. చూడండి ఎలా ఉంటుందో. స్టవ్ మీద కాల్చుతానండి, ఎందుకంటే బయట వర్షం పడుతుంది, పొలం మీద కాల్చలేము. ఇప్పుడు స్టవ్ మీద కాలుతాం, తోలేగా సూపర్గా ఉంటుంది. నాటుకోడి తోలు అంటే దాని టేస్ట్ వేరు. ఎందుకంటే నా దగ్గర అయితే సైకిల్ స్టవ్ ఉంది, ఆ స్టవ్ గుచ్చేసి దీన్ని ఇలా గుచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ సూది దారలా గుచ్చేసి స్టడీ చేసుకుంటే ఇంకో చిన్న ముక్క మిగిలిపోయింది, దీన్ని కూడా గుచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా కాల్ చేస్తాను. ఇది ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం ఒకసారి. బాగా వేగిందండి, సూపర్గా వేగింది. ఇలా తిరగేసుకోవాలి. మంట ఎప్పుడు మిడిల్లోనే ఉంచుకోండి, మంట తక్కువే ఉండాలి. ఎప్పుడైనా ఫ్రైకి మంట తక్కువే ఉండాలండి, ఎక్కువ పెట్టుకోకూడదు, మాడిపోద్ది. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది కాల్చుకుందాం. నేను స్టవ్ దగ్గరికి వచ్చానంటే స్టవ్ మొత్తం జిడ్డు జిడ్డు చేసేస్తా. వాళ్ళేమో నీట్గా పెట్టుకుంటారు పాపం, నేనేమో ఇలా కాల్ చేయటమే. దీన్ని తోలు కదా, కొంచెం ఆయిల్ చుక్కలు పడతాయి. కొవ్వు పదార్థం, కొవ్వు ఉంటుంది కొంచెం తోలుకి. తిరిగిపోతా ఉంది, నేను కాలనంటుంది. అయినా నేను వదిలిపెట్టను, కాల్ చేస్తుందండి. ఇప్పుడు చూసారా, ఇది ఇప్పుడు ఒక దారికి వచ్చింది, అటు ఇటు జరగట్లా. ఎటు కావాలంటే అటు కాల్ చేసే వదిలేసింది కదా. అది ఇలా తిరగట్లా, ఎటో తిరగట్లా, స్టక్ అయింది, చక్కగా అతుక్కుంది. ఇలా మంట కొంచెం పైన పెట్టి కాల్చుకోవాలి, మరి దగ్గరికి పెట్టకూడదు, మాడిపోద్ది దగ్గరికి పెడితే. ఓకే, అయిపోయిందండి. ఇక ఇలా 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 చిట్ట మంటలు వస్తే కాలిపోయినట్టే. ఓకేనా, దీనైతే చిన్నగా ముక్కలు కోసుకుందాం. కాలుతుంది. ఓకే, దీన్ని ముక్కలు కోద్దాం. ఇది ఎంతవరకు అయిందో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది, కుక్ అయిపోయింది బాగా. బాగా కుక్ అయింది, బాగా ఫ్రై అయిపోయింది, చాలా బాగుంది. లెగ్ అయితే ఎగిపోయిందండి, తీసేసుకున్నాం.
ఇది చూసారా ఎలా వేగిందో, పర్ఫెక్ట్గా వేగింది. మనం ఘాట్లు పెట్టాం కాబట్టి చక్కగా లోపలికల్లా వేగిపోయింది. ఇది లోపలికి గ్యాప్ కూడా కానొస్తుంది చూసారా. ఇదిగోండి ఇందాక కొంచెం మిగిలిచ్చాను కదా పొడి మసాలా, అది మిక్సీ పెట్టిన మసాలా. దీని మీద కొంచెం ఎక్కువ వద్దండి, కొంచెం ఇలా జల్లేసుకోండి సరిపోద్ది. వేసి అయినట్టు కొద్ది చాలు. ఓకే, కొంచెం నిమ్మ చెక్క, ఇలా ఇలా నిమ్మకాయ తగిలితే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు వేరు అదిరిపోద్ది అంతే. ఓకే, కొంచెం కొత్తిమీర, అంతేనండి. నాటుకోడి లెగ్ పీసు రెడీ అయిపోయింది. చూసారా ఇందాక కాల్చాను, స్కిన్ ఇవి కూడా ఉన్నాయి, అయిపోయింది, అవి కూడా రెడీ అయినాయి. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది. నాటుకోడి లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.